ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా దిగులే పడమరుగునా మొదలే ఇక సమరమా పడినా పెదరక పదా పరుగే విజయము కదా ఉరికే చెమటలనలే కదిలెనులే తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే. అందరికీ నమస్కారం. ఈరోజు టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని తాండ్వాయి గ్రామానికి మనం రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ చాలా మంది నీడీ ఫ్యామిలీస్ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనం తీసుకున్న నీడీ ఫ్యామిలీస్తో ఎక్కువగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించిన ఫ్యామిలీస్, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్ని మనం ఎక్కువగా ఐడెంటిఫై చేసి ఈ గ్రామానికి మనం రావడం జరిగింది. సో వాళ్ళకు ఎవరైతే హ్యాండిక్యాప్ ఫ్యామిలీస్ ఉన్నాయో, అదేవిధంగా సపోర్ట్ నీడీ ఫ్యామిలీస్ కొంతమంది ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ లోపంతో ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వాళ్లకు మనం పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఆ సపోర్ట్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఫ్యామిలీస్కి మనము వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ములుగు జిల్లాలోని ఈ తాండ్వాయి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ మనం వాళ్ళకి ఆ ఫ్యామిలీస్కి కావాల్సిన సరుకులు, నిత్యావసర సరుకులు కానీ, పప్పులు కానీ, అదేవిధంగా పోషకాహారానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ మనం వారికి అందజేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి డోనర్స్కి, అదేవిధంగా అహర్నిశలు కృషి చేసి ఇలాంటి డొనేషన్కి చాలా కష్టపడ్డటువంటి మా టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అవధులు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడెరా. ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా గమనాలనే గమనించరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా పిడుగు వలెనే పడుతు కలుపు ఇక ఈ నింగి నేల ఉరుము మెరుపు బరిలో నిలుపు ఇక అంతా నీదేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా దిగులే పడమరుగునా మొదలే ఇక సమరమా పడినా పెదరక పదా పరుగే విజయము కదా ఉరికే చెమటలనలే కదిలెనులే తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరచిన తారమే ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే అరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా.
హర్ష. నేను టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ వాలంటీర్ని. మా వాలంటీర్స్ అందరూ ఒక విలేజ్కి, ములుగు అనే ప్రాంతానికి వచ్చారు. ములుగు ప్రాంతంలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మొత్తం గిరిజనులే ఉంటారు. వాళ్ళకి తిననీకి తిండి సరిగ్గా ఉండదు, చేసుకోనికి సరిగా వసతులు ఉండవు, పనులు తక్కువే ఉంటాయి. తిండి, గూడు, గుడ్డ, పచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఇవి కూడా చాలా అరుదుగా దొరుకుతాయి వాళ్ళకి. సో వారి కోసం అని మా టీం అందరం, అంటే కొంతమంది యువకులు, గర్ల్స్ అండ్ బాయ్స్, కొంతమంది వాళ్ళకంటూ కొంచెం టైం కేటాయించి వారి కోసం అంటూ వారికి కొంచెం ప్రోడక్ట్స్, మాల్న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కానీ, బేసిక్ నెసెసిటీస్ కానీ ఇవి వాళ్ళ కోసం ప్రొవైడ్ చేయడానికి, గ్రాసరీస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము వీరికి డొనేట్ చేస్తున్నది గ్రాసరీస్ అండ్ మాల్న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఫర్ ది కిడ్స్. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరే మీ పేరేం పేరు? నా పేరు రాజన్న. రాజన్న, ఏం పని చేస్తారు? ఏం లేదు, ఆయన కూలి దొరికి కూలి లెక్కలేదు. కూలి ఉంటే కూలికి పోతారా, లేదంటే లేదు. ఓకే. పిల్లలు ఉన్నారా? పెళ్ళిళ్ళనే వాళ్ళు. ఓకే, మీరే ఉంటారు ఇప్పుడు? ఇద్దరే ఉంటున్నా. మేము టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మేడం గారు మీ పేరు ఇచ్చారు. ఇక్కడ కొంచెం వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, కొంచెం వాళ్ళకు అవసరం ఉన్నాయి నిత్యావసర వస్తువులు, సరుకులు చూసి రాదే చూసి మాకు చెప్పినమాట వాళ్ళకి ఇట్లా అవసరం ఉన్నది అని చెప్పి. సో అదే మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు రైస్ తీసుకొచ్చినాము, అదే బియ్యం తీసుకొచ్చినాము, పిండి తీసుకొచ్చినాము, పప్పు, పెసరపప్పు తీసుకొచ్చినాము, కందిపప్పు తీసుకొచ్చినాము, అదేవిధంగా ఉప్మా రవ్వ, మన కూరల్లో వేసుకునే అల్లిమెల్లిగడ్డ ఉంటుంది కదమ్మా, అది, ఇగో కారం పొడి, పసుపు, ఇది ఏమో పండుమిర్చిల తొక్కు, ఇది ఇగో ఇది పప్పు, ఇది రాగి పిండి, ఇది చక్కెర, ఇదేమో రవ్వ, ఉప్మా రవ్వ, మన ఉప్మా. అదేవిధంగా ఇక బాబుకు బట్టలు కూడా తీసుకొని వచ్చినాం అనమాట. వాడ బట్టలు ఉన్నాయి, ఆయనకు రగ్గు కూడా ఉన్నది, ఆ రగ్గు. అదేవిధంగా చెప్పులు కూడా తీసుకొని వచ్చినాం. ఆయన చెప్పులు కూడా మంచిగా లేవు, ఆయనకు చెప్పులు కూడా తీసుకొని వచ్చినాము. ఇగో ఇదేమో నెత్తికి పెట్టుకునే ఆయిల్ అమ్మ, ఇది నెత్తికి పెట్టుకునే ఆయిల్. వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ. అదేవిధంగా మా టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీ భర్త ఏం చేస్తుంటారు? ఓకే. ఇవి ఒక్కొక్కరు ఇంత పైసలన్నీ ఇస్తే మేము అన్ని మొత్తం సరుకులు అన్నీ తీసుకుని కొనుక్కొని ఇక్కడ తీసుకుని వచ్చాం మేము అందరం. ఇవి జ్యూసెస్. ఎవరికైనా షుగర్ ఉందా అమ్మా మీ ఇంట్లో? షుగర్ ఉంటే ఇది తాగకండి, ఇవి జ్యూసులు తాగకండి, తాగద్దు. ఇక నిత్యావసరాలు కొంతవరకు మేము మొత్తం సాయం చేయలేకపోయినా ఎంతో కొంత మాత్రం సాయం చేయగలుగుతుంది మాకు చేతనే. చేస్తారు మీరు? సలూన్ షాపా? ఓకే. అయితే ఇప్పుడు మీకు మోనికా ద్వారా మాకు తెలిసింది మీ కుటుంబానికి ఈ నిత్యావసరాలు అవసరం ఉందని. అయితే ఇవి బట్టలు, బ్లాంకెట్స్, ఇంకా ఇవి పప్పులు, పిండి రవ్వ, నూనె, కారం, ఉప్పు అవన్నీ తేవడం జరిగింది. రైస్ బ్యాగ్, ఇవి చాలా కష్టపడి డోనర్స్ దగ్గర నుండి తీసుకొని, అంటే ఫండ్స్ మేము కలెక్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్కి ఒక వారం రోజులు ఈజీగా పట్టింది. మా టీం అంతా డే అండ్ నైట్ ఒక వారం రోజులు కష్టపడితే ప్యాకింగ్ అన్నీ చేస్తే ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి. ఈ డీసీ అందరి కుటుంబాలు కూడా బాగుండడానికి ప్రే చేయండి. ఇవన్నీ మంచిగా యూజ్ చేసుకోండి, మంచిగా పనిచేసి మంచిగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నుంచి కంటిన్యూస్లీ సిస్టర్ మౌనిక ఫాలోఅప్ చేస్తున్నారు. అలా ఒక్కసారికి హెల్ప్ చేయండి. 1 monthకి గ్రోసరీస్ ఇస్తే బాగుంటుంది. మెజారిటీ పీపుల్ ఇక్కడ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అండ్ మాల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఒక 2-3 months నుంచి కంటిన్యూస్లీ అడుగుతున్నారు. ఓకే, జెన్యున్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనం ఎట్లయినా ఒక స్టెప్ ముందు తీసుకొని చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ 2 weeks నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. లాస్ట్ 2 weeksలో ఫాలోఅప్ చేస్తూ 1,50,000 ఫండ్ రైజ్ చేయడం జరిగింది మనం. సో విత్ ఇన్ షార్ట్ టైంలో 1,50,000 మనల్ని నమ్మించిన డోనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ మౌనిక గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా తక్కువ శాలరీకి ఇంతమంది చిన్నపిల్లలకి మంచిగా విద్యను ఇస్తున్నారు. ఓన్లీ 7,000 రూపీస్కి ఇక్కడ నుంచి అంత దూరం ట్రావెల్ చేసి లైక్ మంచి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది. కొన్నిసార్లు శాలరీ చూడద్దు, ఆమె పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఎంతమంది పిల్లలకి లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీ ఇద్దరు వల్లనే ఎంతమందికి మేము హెల్ప్ చేయగలిగాం. అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది.